ఆనంద శరణ్యతో ఇలా అడుగుతూ ఉంటుంది. అమ్మ శరణ్య, నీతో దర్శన్ బాగానే ఉంటున్నాడా, ఇద్దరు బాగుంటున్నారా అని అంటూ అడగటంతో అప్పుడు ఆలోచిస్తూ అత్తయ్యకి అనుమానం వచ్చినట్టుంది. అత్తయ్యకి ఎందుకు అనుమానం వచ్చిందో తెలియదు, కానీ అత్తయ్య బాధపడతారు, అసలు నిజం చెప్పకూడదు అని అనుకుంటూ ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఇక ఇలా అంటుంది. అది అత్తయ్య అని అంటూ ఉంటే, చెప్పమ్మా దర్శన్ నీతో ప్రేమగా ఉంటున్నాడా, బాగుంటున్నాడా అని అడగటంతో, మీ అబ్బాయికి అత్తయ్య, మీ అబ్బాయి చాలా బాగుంటున్నాడు, మీలాగే మీ అబ్బాయి కూడా చాలా మంచి మనసున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి అనుమానించటం ఏంటత్తయ్య, ఏమీ లేదు, మేమిద్దరం సంతోషంగా ఉన్నాం అని అంటూ చెప్పేసరికి అప్పుడు ఆనంద అమ్మయ్య అని అనుకుంటూ ఇంకా సరే అమ్మ అనేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే, శరణ్య ఇలా ఆలోచించి అత్తయ్యకి ఒకసారి ఆ ఫోన్ కాల్ గురించి చెప్తాం అనుకుని అత్తయ్య అని అంటే, ఏంటమ్మా అని ఆనంద అడుగుతుంది. ఇక అత్తయ్య ఇందాక వేరే ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఇందాక ఒక అమ్మాయి దర్శన్కి ఫోన్ చేసి ఇలా మాట్లాడింది అని చెప్పగానే, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందంట అని అంటే, ఎవరు సూసైడ్ చేసుకుంటే మనకేంటమ్మా, అలాంటి వాళ్ళ గురించి వదిలేసే అని అంటూ ఆనంద అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే శరణ్య ఆలోచిస్తూ, ఇంకా ఈ విషయం గురించి మీ అబ్బాయికి చెప్పాలి, నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే వాడికి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు వాడికి ఈ విషయం గురించి అసలు ఏమీ మాట్లాడొద్దు అని అంటే, సరే అత్తయ్య అని సరే అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆనంద వెళ్ళిపోయిన తర్వాత శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే అక్కడ దర్శన్ వచ్చేస్తాడు. వచ్చి ఫోన్ తీసుకొని, నా ఫోన్కి ఫోన్స్ ఏమైనా వచ్చాయా అని అడుగుతాడు. అప్పుడు శరణ్య టెన్షన్ పడుతూ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పు, నాకు ఏమైనా ఫోన్స్ వచ్చాయా అని అడిగితే, ఏమీ రాలేదు అని అంటూ అనేస్తుంది. ఇక అప్పుడే ఒక్కసారిగా ఫోన్ ఓపెన్ చేసి చూసి, ఇందాక ఏదో నెంబర్ వచ్చింది కదా అని అంటూ అడిగితే, నాకు తెలియదు, నేను చూడలేదు అని అంటుంది. ఇందో మాట్లాడినట్టుగా కూడా ఉంది, నువ్వు కాకపోతే ఇంకెవరు మాట్లాడారు అని అంటూ కోపంగా అంటాడు దర్శన్. అలా అనేసరికి ఇక శరణ్య టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అది అని అంటూ ఉంటే ఆ నెంబర్కి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ కలవదు. ఇక అంటే వెంటనే వేరే ఫోన్ వస్తుంది. వచ్చేస్తున్నా అని దర్శన్ టెన్షన్గా వెళ్ళిపోతాడు. ఇంకా ఆ విషయం గురించి శరణ్య చెప్పదు, ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య గారు చెప్పకూడదు అన్నారు, నేను చెప్పలేదు, కానీ నాకు చాలా భయంగా ఉంది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ బయటికి వస్తుంది. అనన్య అలా వెళ్తూ ఉంటుంది. అనన్యను చూసి, అక్కకైనా ఈ విషయం గురించి చెప్తాను అని శరణ్య అనుకుంటుంది. వెంటనే అక్క అని పిలుస్తుంది. చెప్పు ఏంటి అని అంటూ అడగటంతో, అక్క నీకు విషయం చెప్పాలక్క అంటే చెప్పు అని అంటే, ఇంకా ఇందాక ఒక అమ్మాయి సమీర ఉంది కదా అంటే, దర్శన్ వల్ల చెప్పు అని అంటూ అనన్య అంటుంది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందంట అంటే, అమ్మో అవునా, ఇప్పుడు ఎక్కడుంది తను అని అనన్య కంగారు పడుతూ ఉంటుంది. అది అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటే, చెప్పు ఎక్కడుంది తను అని అడగటంతో, తను హాస్పిటల్లో ఉందో ఏంటో తెలీదు, దర్శన్కి చెప్పమని చెప్పింది, నేను ఆయనకి చెప్పలేకపోయానక్క అంటే, ఎందుకు చెప్పలేదు, చెప్పాలి కదా అని అంటూ అనన్య అంటే, ఇంకా అత్తయ్య గారు చెప్పకూడదు అని చెప్పారక్క, అందుకే చెప్పలేకపోయాను, అత్తయ్య గారు ఏమో వద్దు చెప్పొద్దు అనింది అంటే, అమ్మ ఆనంద నువ్వు చెప్పొద్దు అంటే నేను ఊరుకుంటానా, మొత్తం ఈ విషయం అంతా పెంట చేసేను అని అనన్య అనుకుంటుంది. ఇంకా అప్పుడే శరణ్యతో అనన్య కోపంగా ఇలా అంటుంది, ఎందుకు చెప్పలేదే, చెప్పాలి కదా, చెప్తే ఆ అమ్మాయికి జరగనారిది ఏమైనా జరిగింది అంటే అప్పుడు ఎవరిని అంటారు, ఆ దర్శన్కి నేను ఫోన్ చేసి చెప్తామనుకుంటే వాళ్ళ భార్య ఎత్తింది, తనే చెప్పలేదు అని నిన్ను తిడతారు కదే, చెప్పాలి కదా అని అంటూ ఉంటే, ఇంకా అవునక్క చెప్పలేకపోయాను అని అంటూ ఉంటే, ఇంకా ఇప్పుడు భయం వేస్తుంది అంటే, వెళ్ళు దర్శన్ రాగానే ఈ విషయం గురించి చెప్పు అని అంటే, సరే అక్క అని అంటుంది. ఆ తర్వాత శరణ్య తన గదిలోకి వెళ్ళేసరికి అనన్య ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయి వెంటనే దర్శన్కి ఫోన్ చేస్తుంది. దర్శన్ కారులో వెళ్తూ ఉండగా ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తే, ఇంకా హలో ఎవరు అని అనేసరికి ఏడుస్తూ, హలో దర్శన్ బాబా అని చెప్పి అంటే, అవును నేను దర్శన్ని, మీరెవరు అని అడిగితే, అయ్యయ్యో ఇందాక నేను మీ భార్యతో మాట్లాడానయ్యా, శరణ్యకి మీ భార్యతో ఇందాక మాట్లాడాను, దర్శన్ కని ఫోన్ చేస్తే మీ భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది అంటే, నా భార్య ఫోన్ లిఫ్ట్ చేసిందా శరణ్యనా అని అంటే, అవునయ్యా మీ భార్యకే నేను ఫోన్ చేశాను, ఫోన్ చేసి
ఇలా మాట్లాడాలి అని చెప్పి మాట్లాడాను. సమీర సూసైడ్ చేసుకుందయ్యా అంటే, వాట్, సమీర సూసైడ్ చేసుకుందా అంటే, అవునయ్యా, ఇదే విషయం గురించి నీ భార్యకి చెప్తామని నేను ఫోన్ చేశాను. నీ భార్యకి చెప్పాను కూడా. అయినా నీకు చెప్పలేదా? చెప్పలేక రాలేవా? నీకు రావాలనిపించి రాలేవో తెలియదు, కానీ ఇక్కడ సమీర చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అంటే ఇప్పుడు సమీరాకి ఎలా ఉంది అంటే, సమీరాకి ఇంకెలా ఉంటుందయ్యా, సమీర చచ్చిపోయింది అని అంటూ చెప్పేసరికి, ఏంటి సమీర చచ్చిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు అంటే, అవును, నువ్వు దక్కలేదని బాధతో సమీర చచ్చిపోయిందయ్యా అని చెప్తే, సమీర చచ్చిపోవటం ఏంటి అని అంటూ దర్శన్ అంటే, అవును చచ్చిపోయింది, సూసైడ్ చేసుకుంది, నువ్వు దక్కలేదనే బాధతోనే తను ఇలా చేసుకుంది. నేను ఈ విషయం చెప్పడానికి చేస్తే నీ భార్య ఫోన్ ఎత్తింది, నువ్వేమో రాలేదు. సరే అయ్యా, రాకుండా సరే అంటే సమీర ఇప్పుడు ఎక్కడుంది అని అడుగుతూ ఉండగా ఫోన్ కట్ చేస్తుంది అనన్య. ఇక అప్పుడే దర్శన్ ఏడుస్తూ కారులో నుంచి దిగి బయట నుంచని గట్టిగా అరుస్తూ గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఇక అలా ఏడుస్తూ ఉండగానే శరణ్య అలా టెన్షన్గా ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. దర్శన్ బాగా ఏడ్చి సమీరా అని ఏడ్చేస్తాడు. ఆ తర్వాత తాగటానికి వెళ్ళిపోతాడు. ఇంకా శరణ్య ఏమో ఇంట్లో కూర్చొని ఈయనేంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ అయిన తర్వాత ఇక అప్పుడే అనన్య మళ్ళీ శరణ్యకి ఫోన్ చేస్తుంది. శరణ్య ఇంట్లోకి వస్తూ ఉండగానే ఫోన్ రింగ్ అవుతుందో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. హలో, సరే శరణ్యనా మాట్లాడేది అంటే, అవును అంటే, నీకు మీ ఆయనకి చెప్పాను కదమ్మా అని అంటూ ఉంటే, అప్పుడు ఏమైంది అని అడిగితే, సమీర సూసైడ్ చేసుకుంది అని చెప్పాను కదా, ఆ అమ్మాయి చావు బతుకుల్లో ఉంది, ఆ అమ్మాయి గురించి నువ్వు చెప్తావేమో అని చెప్పి నేను దర్శన్కి ఫోన్ చేస్తే నువ్వు చెప్పలేదు, అసలు ఆ అమ్మాయి చచ్చిపోయింది, ఇంకా మీ ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదులేమ్మా అని ఫోన్ పెట్టేస్తుంది. శరణ్య ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం గురించి అత్తయ్యకి చెప్పాలి అని అనుకుంటుంది. ఇక అనన్య పైన ఉండి ఈ మాటలన్నీ చెప్తూ వాళ్ళతో ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అంతలో ఆనందని గట్టిగా అత్తయ్య అని పిలుస్తుంది. పిలిచేసరికి ఆనంద అక్కడికి వస్తుంది. ఏంటి శరణ్య ఏమైంది అని అంటే, అత్తయ్య అక్కడ ఆ అమ్మాయి ఇందాక సూసైడ్ చేసుకుంది అని చెప్పాను కదా, ఆ అమ్మాయి చచ్చిపోయిందంట అని అంటే ఆనంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి చచ్చిపోయిందా, నిజంగానా అంటే, అవునత్తయ్య ఇందాకనే ఫోన్ చేశారు అని చెప్పగానే అప్పుడే శరణ్య బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆనంద కూడా షాకింగ్గా చూస్తుంది. ఈ విషయం గురించి నేను మీ అబ్బాయితో చెప్పలేదు, ఆయన నన్ను ఎక్కడ తిట్టేస్తారో అని భయంగా ఉందత్తయ్య అంటే, ఏమీ కాదు, నువ్వు అవన్నీ ఏమీ ఆలోచించొద్దు అని చెప్పగానే, అది కాదత్తయ్య అంటే, నేను ఈ విషయం గురించి చెప్పను, నువ్వు చెప్పొద్దు అని అంటూ ఆనంద అంటుంది. అది కాదు అని అంటూ ఉంటే, ఏది కాదు, నోరు మూసుకో, సైలెంట్గా ఉండు, చెప్తున్నా కదా, వాడికి ఈ విషయం గురించి తెలియదు అని అంటూ ఆనంద అంటుంది. అది చచ్చిపోయింది కదా అత్తయ్య, చెప్పాలి కదా అంటే, చస్తే చావని నీకేంటి, నువ్వు చెప్పొద్దు అన్నా కదా అని గట్టిగా అరుస్తుంది ఆనంద. ఇక అప్పుడే శరణ్య ఏడుస్తూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి శరణ్య టెన్షన్ పడుతూ కూర్చొని ఉంటుంది. దర్శన్ ఏంటి ఇంకా ఇంటికి రాలేదు అనేసి కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈయన ఇంకా ఇంటికి రాలేదు, ఏం చేయాలో ఏంటో అని అనుకుంటూ కంగారుగా రాగానే ఆయనకి సమీర చనిపోయిందన్న విషయం చెప్పాలి అని శరణ్య అనుకుంటుంది. అంతలో దర్శన్ బాగా తాగేసి వస్తాడు. వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే డోర్ తీయవే అని ఏంటో అరుస్తూ ఉంటాడు. అప్పుడే డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకా శరణ్య పరిగెత్తుకొచ్చేసి డోర్ ఓపెన్ చేస్తే దర్శన్ కింద పడపోతే శరణ్య పట్టుకుంటుంది. దూరం జరిగవే, నన్ను ముట్టుకోవద్దు, నన్ను పట్టుకోవద్దు అని ఇలా తిడుతూ ఉంటాడు. ఇక అప్పుడే శరణ్య అలా చూస్తూ, పదండి లోపలికి, మీరు తాగేసి వచ్చారా ఎందుకు అని అంటూ ఉంటే, ఇంకా తాగుతానే నీకెందుకు చెప్పాలి అని అరుస్తూ ఉంటే అందరూ అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తారు. అందరూ అలా వచ్చేసరికి ఒక్కసారిగా అది చూసి అంతా షాక్ అయిపోతారు. దర్శన్ని చూసి అందరూ షాక్ అయిపోయి, ఏంటి దర్శన్ నువ్వు తాగేసి వచ్చావా అని అంటూ ఉంటే, తాగేసి వచ్చా, తాగుతా అని అంటే రోహిత్ ఇలా అంటాడు. ఎందుకు తాగేవరా అంటే, నువ్వు తాగలేదా, నువ్వు తాగేవు కదా అని అంటాడు దర్శన్. నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు తాగావు, నేను కూడా అలాంటి పరిస్థితులను తాగాల్సి వచ్చింది అని అంటాడు దర్శన్. ఆ మాట వింటూ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా చెప్పు ఎందుకు తాగవరా అని అంటే, చెప్పాల్సిన సమయం లేదు, నేను చెప్పను, నా తాగటం నా ఇష్టం అని అరవటంతో వాళ్ళ నాన్న ఒక్కసారిగా దర్శన్ని బాగా కొడుతూ ఉంటాడు.